వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో టాప్ ట్రెండింగ్ స్టాక్ ఐడియాస్ డిస్కస్ చేద్దాం. ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్. అండ్ ఈ స్టాక్ అయితే నియర్లీ లైక్ 750 తర్వాత మనకు ఒక కరెక్షన్ కనబడుతుంది. సో పాసిబుల్లీ నేను అనుకుంటున్నాను స్టాక్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది నియర్లీ 480 పైన. మీకు ఒక క్లియర్ ఇండికేషన్ అప్ సైడ్ జూపిటర్ వ్యాగన్స్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి జూపిటర్ వ్యాగన్స్ ఎలా పోయిందో చూడండి. ఇట్స్ క్లియర్ మల్టీ బ్యాగర్ స్టాకే. సో ఏదైతే ఈ కరెక్షన్ ఉందో లోయర్ లెవెల్ దగ్గరగా బై చేసిన వాళ్ళకి ఒక మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ స్టాక్ అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక 100-150 పాయింట్స్, ఒకవేళ 500 పైన స్టాక్ సస్టైన్ అయితే నియర్లీ 100-150 పాయింట్స్ అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రొవైడెడ్ బ్రాడర్ మార్కెట్స్లో కూడా ఎట్లాంటి ఫాల్ రాకపోతే. సో దిస్ ఈజ్ అబౌట్ జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్. టెక్నికల్గా అయితే రిస్క్ రివార్డ్ అయితే ఫేవరబుల్గా ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి స్టాక్లో ఫాల్. సో జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్ తర్వాత ఇండస్ టవర్స్కి రీసెంట్ టైంలో ఎయిర్టెల్ స్టాక్ కానీ ఇండస్ టవర్స్ కానీ అప్ ట్రెండింగ్లో ఉన్న స్టాక్సే. అండ్ ఫర్దర్గా అప్ ట్రెండ్ అయితే లైక్ ఏదైతే అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. 400 పైన ఇండస్ టవర్ సస్టైన్ అవ్వగలుగుతుంది. రీసెంట్గా స్టాక్లో కొద్దిగా కరెక్షన్ జరిగింది. 50 పాయింట్స్ కరెక్షన్ తర్వాత మళ్ళీ స్టాక్ అయితే అప్ ట్రెండింగ్లో ఉంది. ఇయర్ అంతా కూడా కరెక్షన్ తర్వాత కంటిన్యూస్గా ట్రెండింగ్లో ఉన్న స్టాక్ ఇండస్ టవర్. అండ్ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కనబడుతుంది కాబట్టి సో హోప్ ఇండస్ టవర్స్ ఆల్సో గో ఫర్ ఏ అప్ సైడ్ ఆఫ్ అనదర్ 50-80 పాయింట్స్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇట్ షుడ్ సస్టైన్ అబౌవ్ 400. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే వెరీ స్టేబుల్ ఇండస్ టవర్ చార్ట్ అండ్ కంటిన్యూస్గా అప్ ట్రెండింగ్లో అయితే కనబడుతుంది. సో డెఫినెట్గా ఇండస్ టవర్స్ ఒకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ కమ్ టు ఇండస్ టవర్స్ తర్వాత లెటర్స్ లుక్ ఇన్ టు పీసీబీఎల్. సో పీసీబీఎల్ లిమిటెడ్ కూడా రీసెంట్ టైంలో ఎక్కువగా అప్ ట్రెండింగ్లో ఉన్న స్టాకే. అండ్ మొమెంటంలో ఈ స్టాక్ ఇంకొక 50-60 పాయింట్స్ అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ సస్టైన్ అబౌవ్ 400 అండ్ లైక్ ఈ క్యాండిల్ దగ్గరగా 470 పైన షార్ట్ టర్మ్లో సస్టైన్ అవ్వగలిగితే కనుక 575 అలా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. రిమార్కబుల్ ర్యాలీ పీసీబీఎల్ అండ్ కంటిన్యూస్గా ఇట్ ఈస్ సస్టైనింగ్ అబౌవ్ 60 కాబట్టి సో పాసిబుల్లీ స్టాక్లో ఒకవేళ కరెక్షన్ వచ్చినా కూడా షార్ట్ టర్మ్ కొద్దిగా ఫాల్ అయిన తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది పీసీబీఎల్లో. సో పీసీబీఎల్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్ స్టాకే అండ్ హోప్ఫుల్లీ మొమెంటమ్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవ్వచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ పీసీబీఎల్, ఈ స్టాక్కి సంబంధించిన అప్డేట్. అండ్ కమ్ టు సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్. అండ్ ఈ స్టాక్ కూడా రీసెంట్గా లైక్ ఒక బెస్ట్ స్వింగ్ ఆపర్చునిటీ ఇక్కడ కనబడుతుంది. సో నేను అనుకుంటున్నాను ఈ స్టాక్ సస్టైన్ నియర్లీ 640 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక 100 పాయింట్స్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 770 ఒకవేళ 770 నియర్లీ క్రాస్ అవుతే కనుక 800-850 అలా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్ చూడండి. సో కంటిన్యూస్గా మొమెంటమ్ ఉన్న స్టాకే. సో సమ్వేర్ ఇట్ సస్టైన్ అండ్ లుక్ ఫర్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ. అండ్ అది వస్తే కనుక మంచి అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ స్టాక్ ఫాల్ అయితే ఇట్ మే గో బిలో 640-600 వరకు కూడా వెళ్ళొచ్చు. దట్ ఈస్ ద రీజన్ స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో సీజీ పవర్ తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐ థింక్ ఇక్కడ నుంచి స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే రావచ్చు. సో ఇది లాస్ట్ 1 ఇయర్లో మంచి ట్రెండ్ తర్వాత కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది 300 పైన. సో 300 షార్ట్ టర్మ్లో స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది కాబట్టి నెక్స్ట్ 380-400 వరకు అయితే ట్రేడర్స్ చూస్తారు. అండ్ ఈవెన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ. అండ్ లాంగ్ టర్మ్లో ఇట్ మే గో 500-600 ఇక్కడ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ 300 పైన సస్టైన్ అవ్వగలగాలి. అండ్ పాసిబుల్లీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇక్కడ నుంచి ఒక మంచి అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువగా రిటైల్ పార్టిసిపేషన్ ఉంది అండ్ కమింగ్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అండ్ పాసిబుల్ అప్ ట్రెండ్లో ఉండే ఛాన్స్ ఉంది. సో కమ్ టు ఐటీసీ లిమిటెడ్ ఆల్సో మొమెంటమ్ బేస్డ్ మీద ఈ స్టాక్ అయితే ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే 518 ఉంది. ఒకవేళ మొమెంటమ్ కంటిన్యూ అవ్వగలిగితే కనుక 540-550 వరకు అయితే ఐటీసీ వెళ్ళే ఛాన్స్ ఉంది.
సో ఐటీసీ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. సో ఒక అప్ ట్రెండ్ తర్వాత కన్సాలిడేషన్, అండ్ కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ స్టాక్లో ఒక అప్ సైడ్ అయితే కనబడుతుంది. ఇది ఐటీసీలో బెస్ట్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు బెర్జర్ పెయింట్స్. సో బెర్జర్ పెయింట్స్లో కూడా మొమెంటం కనబడుతుంది. సో లాస్ట్ 1 ఇయర్ చార్ట్ ఇది. సో ఏదైతే స్టాక్లో లైక్ 440 నుంచి నియర్లీ 180-200 పాయింట్స్ అప్ సైడ్ కనబడుతుంది. సో స్టాక్లో కంటిన్యూస్గా అప్ ట్రెండింగ్లో అయితే ఉంది స్టాక్. హోప్ఫుల్లీ ఈ మొమెంటం కంటిన్యూ అవ్వగలిగితే కనుక బెర్జర్ పెయింట్స్ కూడా నెక్స్ట్ 640-700 వెళ్ళొచ్చు. షార్ట్ టర్మ్లో మేబీ ఒక 10-15 పాయింట్స్ కరెక్షన్ తర్వాత అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది లేటెస్ట్ స్టాక్లో. సో ఇఫ్ ఇట్ మూవ్ లైక్ దట్ డెఫినెట్గా 700-750 వెళ్ళొచ్చు లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో. సో బెర్జర్ పెయింట్స్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ బెర్జర్ పెయింట్స్ తర్వాత కళ్యాణ్ జ్యువెలరీస్. కళ్యాణ్ జ్యువెలరీస్ కూడా లాంగర్ టర్మ్లో మంచి ట్రెండింగ్లో ఉన్న స్టాకే. రీసెంట్గా స్టాక్లో ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది కరెక్షన్ తర్వాత. పాసిబుల్లీ నేను అనుకుంటున్నాను నెక్స్ట్ 700-750 కళ్యాణ్ జ్యువెలరీస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ ఎలా పోయింది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా కళ్యాణ్ జ్యువెలరీస్ కంటిన్యూస్గా అప్ ట్రెండింగ్లో అయితే ఉంది స్టాకు. సో పాసిబుల్లీ ఈ అప్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది క్యారీ ఆన్ అవ్వచ్చు. రిస్క్ రివార్డ్ కళ్యాణ్ జ్యువెలరీస్ ఫేవరబుల్గా ఉండవచ్చు. సో కళ్యాణ్ జ్యువెలరీస్ తరువాత జ్యోతి ల్యాబ్స్. జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్ కూడా రీసెంట్గా స్టాక్లో మంచి ట్రెండ్ అయితే కనబడుతుంది. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ సస్టైన్ అబౌవ్ 500 లాంగ్ టర్మ్లో ఇట్ మే గో ఫర్ ఏ బెస్ట్ ప్రైస్. షార్ట్ టర్మ్ ట్రేడ్స్ చేసేవాళ్ళు నేను అనుకుంటున్నాను ఇమీడియట్గా 540 నుంచి స్టాక్లో ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది కాబట్టి 540 బిలో కొద్దిగా ఫాల్ రావచ్చు షార్ట్ టర్మ్ ట్రేడ్స్ చేసే వాళ్ళకి. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ సస్టైన్ అబౌవ్ 500 జ్యోతి ల్యాబ్స్లో మంచి ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ 1 ఇయర్ చార్ట్. దిస్ ఇస్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ఎలా పోయిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో దిస్ ఇస్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ప్రైస్ ఇది. అండ్ జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్ ఒకటి అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి టాప్ 10 బూలిష్ ట్రెండింగ్ స్టాక్ ఐడియాస్. అండ్ ఈ స్టాక్స్ అన్నీ కూడా కొన్ని స్టాక్స్లో కొద్దిగా కరెక్షన్ తర్వాత అప్ ట్రెండ్ కనబడితే మరికొన్ని స్టాక్స్ మొమెంటమ్ స్టాక్స్ కంటిన్యూస్గా లైక్ ఆర్ఎస్ఐ 60 పైన సస్టైన్ అవ్వగలుగుతున్నాయి, ఇండికేటింగ్ దట్ మంచి మొమెంటమ్ కంటిన్యూ అవ్వచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ నిఫ్టీలో కానీ ఒకవేళ షార్ప్ ఫాల్ వస్తే ఈ స్టాక్స్లో కూడా కొద్దిగా ఫాల్ అయితే రావచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ సస్టైన్ ఈ స్టాక్స్లో మంచి ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్.